హాయ్ హలో ఈరోజు మాకు తిరుత్తన్లో ఉన్న మురుగన్ టెంపుల్కి పోవాలి అనే ప్లాన్ అయితే ఉన్నింది. సో అందుకోసం మార్నింగే లేచి రెడీ అయిపోయినాం. ఇంకా దట్టు ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎంత తొందరగా టెంపుల్కి రీచ్ అయ్యి దర్శనం చేసుకుంటే అంత బెటర్ అనిపించింది. అండ్ ఆ ముందు రోజు శివరాత్రి పండుగ, సో శివరాత్రిని కూడా మంచిగా జరుపుకున్నాం. అండ్ మా ఊర్లో మృత్యుంజయ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే టెంపుల్. అంటే ఇక్కడ ఉన్నది కాదు, దూరంగా కనిపిస్తుంది కదా ఒకటి గోపురం, జూమింగ్ చేసి చూపిస్తా చూడండి. సో ఈ టెంపుల్ అనమాట. అంటే బాగా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, లైట్స్ ఇంకా డెకరేషన్స్తో. అంటే అంత ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ జస్ట్ మీకు చూపిద్దామనే క్యాప్చర్ చేసిన కొంచెం. అండ్ దీని తర్వాత మేమైతే ఇంకా డైరెక్ట్ ఈ తిరుత్తనికి వెళ్ళే వేలోనే వస్తుందన్నమాట షోలింగర్. అక్కడికైతే పోయినాం ఫస్ట్. ఇదైతే సడన్ గా మా డాడీ పోదామన్నారు. సరే అని ఇంకా ఆన్ ద వే కదా, అండ్ ఎటు ఇంత దూరం కూడా వచ్చినాం, ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని వెళ్ళి చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే యూజువల్గా స్టెప్స్ ఎక్కి పోవాలి దేవుడి దగ్గరికి, అంటే దేవుడిని చూడాలంటే. కానీ మేము వెళ్ళే ముందు రోజే రోప్ వే ఓపెన్ చేసినారు. మేమైతే ఇంకా అందులో పోయినాం. సో అది బాగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ అయితే యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ ఊరికి, అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర. సమ్ 20 కిలోమీటర్స్ అంతే అనుకుంటా, తమిళనాడులో. అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 30 years వరకు అయితే వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మొక్కుకున్నారు అండ్ బాగా నమ్ముతారు కూడా. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఓల్డ్. యూజువల్గా ఓల్డ్ టెంపుల్స్లో స్మెల్ బాగుంటుంది కదా, అండ్ ఇక్కడ కూడా అట్లనే అనిపించింది నాకు. ఇప్పుడైతే ఇంకా మేము టికెట్స్ కోసం, అంటే ఇది సెకండ్ డే అనమాట, రోప్ వే ఓపెన్ చేసిన సెకండ్ డే ఇది, అందుకే కొంచెం లేట్ అయింది టికెట్స్ ఇవ్వడానికి. సో ఒక టికెట్ కాస్ట్ మాకు అసలు అంత ఎక్కువేం అనిపించలే. నార్మల్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడైతే సమ్ ఐ థింక్ 100 or 120 అనుకుంటా, సో ఒక్కొక్కరికి. అయినా మేము మార్నింగే పోయినాం అక్కడికి. సో ఆఫ్టర్నూన్కి చూస్తే క్రౌడ్ అయితే సమ్ వాట్ బెటర్ అనిపించింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే చాలా కష్టం ఉండేది. కానీ ఇట్లా రోప్ వే అనేది ఒక మంచి ఆప్షన్. అంటే వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మంచిగా ఇందులో పోయి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండేది విష్ణు అవతారమైన నరసింహస్వామి. సో నాకు విష్ణు అవతారంలో వచ్చిన అన్ని గాడ్స్, అంటే డిఫరెంట్ ఇన్కార్నేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఒక్కో యుగంలో ఒక్కరు ఇద్దరు అన్నట్టు, నాకు అందరూ కూడా బాగా ఫేవరెట్ అనమాట. అండ్ నాకు ఇక్కడికి పోయిన తర్వాతే తెలిసింది ఇక్కడ నరసింహస్వామి ఉంటారని. సో అట్లా నరసింహస్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు ఈ టైంలో అంటే చాలా ఎండ ఉండింది అసలు. ఒక 9:30కే ఎండ బాగా ఎక్కువైపోయింది. అంటే కొండ ఎక్కాలన్నా కూడా చాలా కష్టం. సో వాళ్ళకి ఐ థింక్ రోప్ వే అయితే చాలా బెటర్ అని నాకు అనిపించింది. అంటే కొంతమంది మొక్కుకొని ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కాకుండా నార్మల్గా వెళ్ళాలనుకుంటే రోప్ వే చాలా చాలా బెటర్ ఆప్షన్. ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మేము తిరుత్తనికి అయితే బయలుదేరిపోయినాం. అక్కడి నుంచి చాలా దగ్గరే, సమ్ 20 to 30 kilometers అనుకుంటా, నాకు ప్రాపర్గా గుర్తులేదు. సో అట్లా మేమైతే ఇంకా తిరుత్తనికి రీచ్ అయిపోయినాం. అసలు అన్నీ ఇంకా వెంటనే అయిపోయినాయి. అంటే ఎర్లీ మార్నింగే బయలుదేరినాం కదా, సో అక్కడ దర్శనం. దాని తర్వాత తిరుత్తన్లో కూడా అంతే, కొంచెం క్రౌడ్ ఉన్నట్టు అనిపించింది, బట్ టైం లేదు అంతగా. ఒక 15 minutesలో మొత్తం దర్శనం అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఎండ ఎక్కువ ఉన్నింది. కాళ్ళు అయితే మామూలుగా కాలేదు, ఇక్కడ కాదు, అంటే కొంచెం బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు అయితే బాగా కాలిపోయినాయి. టెంపుల్కి అంటే ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తామన్నమాట. నేను వచ్చి కూడా చాలా అంటే చాలా ఇయర్స్ అయింది. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినా, బట్ చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువగా పిలుచుకొని వచ్చేది టెంపుల్కి. అంటే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర కదా. బట్ షోలింగర్కి అయితే నాకు ఎప్పుడు వెళ్ళినట్టు గుర్తులేదు, బట్ ఈ టెంపుల్కి అయితే చాలాసార్లు పిలుచుకొని వచ్చింది. అండ్ ఇక్కడ తెలుసా, మా మమ్మీ డాడీ పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. అంటే ఒక 33 years బ్యాక్ అనమాట. సో అది. అండ్ దీని తర్వాత 15 minutesలో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది మంచిగా. యాక్చువల్గా ఫస్ట్ మేము చూసిన వెంటనే క్రౌడ్ ఉంది అనుకున్నాం. యాక్చువల్గా క్రౌడ్ ఉండింది, బట్ స్టిల్ తొందరగానే దర్శనం అయింది అందరికీ. సో ప్రాబ్లం ఏం లేకుండా. బట్ నిజంగా చాలా ఎండ అయితే ఉంది. ఇప్పుడు బెంగళూరు కూడా అట్లనే అయిపోయిందిలేండి. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే ప్లాన్ అయితే ఉన్నింది. ఇట్లా ఊరికే మధ్యలో అయితే స్టాప్ చేసినాం. అంటే మొత్తం ఎట్లున్నిందంటే కంప్లీట్ గ్రీనరీ ఉన్నింది, మధ్యలో రోడ్డు కంప్లీట్ గ్రీనరీ ఉన్నింది. ఇట్లాంటి జ్యూస్ కూడా నేను చాలా రోజులు అయింది, అందుకే కొంచెం మధ్యలో దిగాలనిపించింది, అందుకే దిగిన. సో దీని తర్వాత డైరెక్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే పోయినాం. అండ్ అక్కడ ఇంకా మా మమ్మీకి ఉంటారు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు. చెప్పాలంటే ఈ రోడ్డు మొత్తం మా మమ్మీకి తెలిసిన వాళ్ళే. సో అందుకే ఒక్కొక్కరిని మాట్లాడించుకుంటూ వస్తూ ఉన్నింది. అండ్ ఇక్కడ ఎట్లుంటుందంటే గైస్, ఇక్కడ ఈ ఊర్లో అయితే 90% హౌసెస్ అయితే ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్నారు కానీ, బట్ ఒక 5 to 10 years బ్యాక్ వరకు అయితే ఇట్లా కంప్లీట్ పెంకుటిల్లులే ఎక్కువ ఉంటాయి. కానీ చాలా బాగుంటుంది తెలుసా, నిజం చెప్తున్నా. నాకైతే అంటే ఈ ప్లేస్ అయితే చాలా ఫేవరెట్ ప్లేస్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇదైతే మా అమ్మమ్మ పెట్టిన చెట్టు. సో మా మమ్మీ అంటే ఈ పూలు కావాలి అనింది, అందుకే నేను అక్కడ కోసి ఇస్తూ ఉన్నా. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అమ్మమ్మ వాళ్ళ ఊరు అండ్ ఆ చైల్డ్హుడ్ డేస్. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఒక గోల్డ్ షాప్కి అయితే వచ్చినాం. ఓ ఈ గోల్డ్ షాప్ అయితే మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏ గోల్డ్ కొన్నా ఈ గోల్డ్ షాప్లోనే కొనేది.
అట్లని అక్కడ కొంచెం గోల్డ్ పర్చేస్ ప్లాన్ అయితే ఉన్నింది. ఇంకా అక్కడైతే కొంచెం గోల్డ్ అయితే పర్చేస్ చేసి ఇంక అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయినాం. అంటే మా ఊరికి. సో ఇట్లా మధ్యలో చిత్తూరు దగ్గర హెరిటేజ్ అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి సో అక్కడైతే చాయ్ తాగుదామని అయితే దిగినాం. అండ్ టీ కాఫీ అయితే తాగినాం. అండ్ దీని తర్వాత ఇంకా డైరెక్ట్ మా ఊరికైతే బయలుదేరిపోయినాం. అండ్ వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయింది. గైస్ యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు నేను మీకు చూపించడం మర్చిపోయా, ఇక్కడ అంటే క్యాప్చర్ చేయడం మర్చిపోయా. చిత్తూరు నుంచి పలమనేరుకి మధ్యలో మొగిలి అని ఒకటి ఉంటుంది. ఐ థింక్ నియర్ టు బంగారుపాలెం దగ్గర అనుకుంటా. అక్కడ మురుకులు చాలా ఫేమస్. అవి కూడా కొనుక్కున్నా. నేనైతే కొనుక్కునింది నేను తినాలని కాదు, మా ఫ్రెండ్స్ కోసం కొనుక్కున్నా. సో మా సైడ్ అంటే మన సైడ్ ఎట్లుంటుందో వాళ్ళకి చూపిద్దామని సో కొనుక్కున్నాను అనమాట. వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిన బాగున్నాయని చెప్పినారు. సో యా అట్లయితే నా డే ఎండ్ అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఉండే, 33rd యానివర్సరీ. సో అట్లా మేమైతే క్యూట్గా సెలబ్రేట్ చేసినాం. సో వాళ్ళు హ్యాపీ, ఇంకా మేము కూడా హ్యాపీ. ఇందులో మా వదిన అయితే మిస్ అయింది, ఎందుకంటే తనకి మ్యారేజ్ అయిన ప్రతి ఫస్ట్ పండుగ వాళ్ళ ఊళ్ళో జరుపుకోవాలి కదా. సో అట్లా శివరాత్రికి తన ఇంటికి వెళ్ళి ఉండే అండ్ తను మాత్రం మిస్ అయింది ఇందులో. సో ఇట్లా అయితే ఇంకా సెలబ్రేట్ చేసినాం. అండ్ యా గైస్, ఈరోజు నేను మీతో షేర్ చేసిన వ్లాగ్ అయితే ఇదే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఇంకా ఎవరైనా చూసి నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.